150 ఏళ్ల చరిత్ర గల ఏలూరు గంగానమ్మ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తూర్పు వీధి, దక్షిణపు వీధి, పవర్పేట, లక్ష్మీవారపుపేట, ఆదివారపుపేటలో అమ్మవార్ల ఊరేగింపు కోసం ప్రత్యేకంగా కొర్లబండిని సిద్ధం చేశారు. అమ్మవారి జాతరకు పూర్వం నుంచి భక్తి శ్రద్ధలతో కొర్లబండిని తయారు చేస్తామని కొర్లబండి తయారీదారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏలూరు ప్రతినిధి సంజయ్ కుమార్ అందిస్తారు. జాతర 150 సంవత్సరాలు ప్రసిద్ధి చెందిన ఈ ఏలూరు గంగనమ్మ జాతర ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఈరోజు కొర్లబండి ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా ఏలూరు నగరంలో అతి ఇదిగా జరుగుతుంది. ఈ కొర్లబండి ఊరేగింపు సుమారు ఏలూరు నగరంలో ఉదయం 9 గంటలకు ఈ కొర్లబండి ఊరేగింపు ప్రారంభమైంది. అయితే ఈ జాతర సందర్భంగా ఈ కొర్లబండి ఊరేగింపు తూర్పు వీధి, పవర్పేట, దక్షిణ వీధి, లక్ష్మీవారపేట, ఆదివారపేట ఈ 3 ప్రాంతాల నుంచి జాతర కొర్లబండి ఈ ఊరేగింపు కార్యక్రమం ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయింది. మనం చూస్తున్నాం విజువల్స్లో ఈ కొర్లబండి ఊరేగింపు సుమారు ఉదయం 9 గంటలకు పవర్పేటలో ప్రారంభమైన ఈ ఊరేగింపు పవర్పేట రైల్వే గేట్ దగ్గరికి రావడానికి సుమారు 4 గంటల సమయం పట్టింది. ఈ కొర్లబండి ఊరేగింపు సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ ఊరేగింపు తీసుకెళ్తున్నారు. అయితే ఈ కొర్లబండి ఊరేగింపు కార్యక్రమం సాగింపే ప్రయత్నంలో కోలాటం, అనేక వేషధారణలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అమ్మవారు జాతర ఏలూరు నగరంలో ఈ పవర్పేట గేట్ దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము. మనకి ఇక్కడ 2 టౌన్ సిఐ అశోక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఏలూరు జాతరకి నగరంలో ఎంతమంది పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు? టోటల్గా తూర్పు వీధి, పడమర వీధి, మొత్తం ఏలూరు, పవర్పేట, ఆదివారపేట, లక్ష్మీవారపేటకు సంబంధించి మొత్తం 600 మందితో బందోబస్తు నిర్వహిస్తున్నాము. ఎక్కడ కూడా ట్రాఫిక్ అవాంతరం కలగకుండా వెళ్ళి పొజిషన్లో ఏదైనా గబుక్కుని మళ్ళీ వెహికల్ ఆగుతాయని చెప్పి ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా ఎత్తుక్కుని ఎక్కడ ట్రాఫిక్కి అంతరాయం కలగకుండా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. సార్, ఇప్పుడు ఈ జాతర సమయంలో మీరు ఈరోజు ఎన్ని గంటల నుంచి మీరు బందోబస్తు నిర్వహిస్తున్నారు? ఉదయం 7 గంటల నుంచి ఏదైతే ఈ పొజిషన్ ఉందో పవర్పేటకు సంబంధించి ప్రత్యేకంగా ఉన్న 22 ప్రోగ్రాంలకు సంబంధించి మొత్తం 150 మందితో బందోబస్తు వేయడం జరిగింది. ఉదయం 7 గంటల నుంచి కంటిన్యూ బందోబస్తు చేస్తున్నాము. అయితే ఇప్పుడు మీ 2 టౌన్ పరిధిలో ఎన్ని జాతరకు సంబంధించిన కొర్లబండ్లు ఊరేగింపులు జరుగుతున్నాయి? ఏలూరు 2 టౌన్ పరిధిలో ఓన్లీ ఒకటే కొర్లబండి, అది కూడా పవర్పేట అమ్మవారికి సంబంధించిన కొర్లబండి ఊరేగింపు జరుగుతుంది. మిగతా 2 కూడా కొర్లబండి ఏమీ లేదు. ఊరేగింపు అయితే మాత్రం ఓన్లీ పవర్పేట ఒకటే జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాము అత్యంత భద్రతా నడుమ ఈ కొర్లబండి ఊరేగింపు కార్యక్రమం అనేది జరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 150 చరిత్ర కలిగిన ఈ అమ్మవారి జాతరను మనం చూసుకున్నట్టయితే కనుక సుమారు ఈ 3 నెలల క్రితం జాతరకి ప్రారంభానికి ముడుపు కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పడమర వీధి, తూర్పు వీధి, దక్షిణపు వీధి అనే జాతరలో అమ్మవారిని నిలబెట్టడం జరిగింది. అయితే అదేవిధంగా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఏలూరే మాది, కర్నూలు ఏలూరే, వైజాగ్ నుంచి వచ్చా. చాలా బాగుంది జాతర, బాగా చేస్తున్నారు. నువ్వు అట్లా మేము విజయవాడ నుంచి వచ్చాము. చాలా బాగుంది. మా కన్నవారిది ఈ ఊరే, ఎప్పుడూ లేదు, బాగా చేస్తున్నారు ఈ సంవత్సరం. చాలా బాగా చేస్తున్నారు. కాకినాడ నుంచి వచ్చారు. మరి కాకినాడ అండి. మా ఏప్రిల్ గారిది ఈ ఊరే, ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. చూస్తున్నాము ఇక్కడ అనేక కొత్త బట్టలు ధరించి అమ్మవారిని దర్శించుకోవడానికి, ఈ కొర్లబండిని చూడడానికి వివిధ ఏలూరుకు చెందిన ఈ ఆడపడుచులు వేరే వేరే ఊళ్ళలో ఉండి ఈ పండగ వాతావరణం నెలకొనడానికి. మేము అనకాపల్లి నుంచి వచ్చాం, ఇదే ఫస్ట్ టైం రావడం. జాతర బాగానే ఉంది, చాలా బాగుంది. దర్శించుకున్నాం. రాత్రి వచ్చాం, రాత్రి చూసాం, మరి ఇప్పుడు కూడా చూస్తున్నాం. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వీళ్ళంతా తరలి రావడం జరుగుతుంది. మనం చూస్తున్నట్లయితే కనుక ఈ పండగ ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అయితే ఈ పండుగను చూసుకుంటే కనుక సుమారు ఏలూరు నగరానికి సుమారు ఒక 3 లక్షల నుంచి 4 లక్షల మంది జనం ఈ అమ్మవారి జాతర ఊరేగింపు కార్యక్రమానికి రావడం జరిగింది. అయితే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా జిల్లా ఎస్పీ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ ఊరేగింపులో కూడా
సరే ఏమైనా దొంగతనాలు జరుగుతాయనే విషయంలో కూడా చూసుకున్నట్లయితే కనుక మఫ్టీ పోలీసులు ప్రతి చోట మఫ్టీ పోలీసులను ఏర్పాటు చేసి ఈ గస్తీ కాస్తున్నారు జరిగింది. అక్కడ నుంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీదుగా కోమల విలాస్ రోడ్డు నుంచి జిఎన్టీ రోడ్డు మీదుగా కర్రల వంతెన పవర్పేట రైల్వే స్టేషన్ మీద నుంచి గంగానమ్మ అమ్మవారి ఆలయం మీదుగా రత్నాస్ బేకరీ, చేపల దూన్ సెంటరు, అదేవిధంగా వాటర్ ట్యాంక్ మీద నుంచి ఇది తంగెలమూడి రామలక్ష్మణ స్వీట్ హోమ్. అక్కడ నుంచి మనం చూసుకుంటే కనుక ఈ కొర్లబండి ఏఎస్ఆర్ స్టేడియం వరకు అక్కడ నుంచి పాల్గొనూరు రోడ్డు మీదుగా ఈ కొర్లబండి సాగుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మనం ఈ విధంగా చూసుకుంటే కనుక ఈ కొర్లబండి ఊరేగింపు సాగనంపే కార్యక్రమంలోకి వేలాది మంది, లక్షలాది మంది జనం ఇక్కడ మనం ఏలూరులో చూసుకోవచ్చు. అయితే మనం ఎటు చూసినా సరే ఏలూరు నగరం జనసంద్రం అయిపోయిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ సాయితో సంజయ్, స్వతంత్ర టీవీ, ఏలూరు.